హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రొద్దుటూరు టు జమలమడుగు హైవేలో దానవులపాడు దగ్గర ఉన్న లక్ష్మీ ప్యూర్ పాలకోవా సెంటర్కి వచ్చాము. ఈ పాలకోవా సెంటర్ నిన్న మొన్న పెట్టినది కాదు, 12 ఏళ్ల నుండి దీన్ని రన్ చేస్తున్నారు. ఇక్కడ కోవా ప్రిపరేషన్ చాలా యూనిక్ గా ఉంటుంది. ఎందుకంటే కట్టెలపై కాదు, పొట్టుతో కాదు, స్టీమ్ తో తయారు చేస్తారు ఇక్కడ కోవాని. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, గ్యాప్ ఇవ్వకుండా కలబెడుతూనే ఉండాలంట పాలనైతే కోవా అయ్యే వరకు. కోవా అయితే 10 to 15 మినిట్స్ లో తయారైపోతుంది. పొద్దున 6 గంటలకు మొదలు పెడితే 8 వరకు తయారు చేస్తూనే ఉంటారంట. మళ్ళా ఈవినింగ్ 6 నుండి 8 వరకు ఇంకో బ్యాచ్, అలా రోజుకు 2 బ్యాచెస్ తో కోవాని తయారు చేస్తూనే ఉంటారంట. 7 లీటర్ల పాలకి 2 కేజీల వరకు కోవా అయితే వస్తుందంట. పూట అయిపోతుందంట కోవా అయితే. మేము తిన్న కోవా కూడా ఫ్రెండ్స్ చాలా ఫ్రెష్ గా రవ్వలు ఉన్నింది. ఇక్కడ పాలకోవా మాత్రమే కాదు, చాలా వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ అండ్ స్వీట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ లస్సీ కూడా బాగా ఫేమస్. మేమైతే బెల్లం పాలకోవా ట్రై చేసాము. ఇక్కడ ఇంకా చక్కెర పాలకోవా, డ్రై ఫ్రూట్స్ పాలకోవా వెరైటీస్ అయితే ఉన్నాయి. పిక్కా కవ్వా కూడా దొరుకుతుంది. పేజ్ ని ఫాలో అవ్వండి, రీల్ ని లైక్ చేసి కామెంట్స్ చేయండి. ఇంకో రీల్ తో మళ్ళీ వస్తాను. బాయ్.